నమస్కారం. నేను చందు. తెలంగాణ డీఈఈ సెట్ నోటిఫికేషన్ టీటీసీ అని చెప్తాం కదా, అది. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని రాష్ట్ర పాఠశాల విద్యా విభాగం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ డీఈఈ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెస్టులో సాధించిన మెరిట్ ఆధారంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఈడి, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ కాలేజీలు సహా ప్రైవేటు అన్ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ ఇస్తారు. ప్రతి ప్రైవేట్ కాలేజీలో 80% సీట్లు ఏ కేటగిరీ సీట్లు, 20% సీట్లు బి కేటగిరీ కింద ఉంటాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లతో పాటు ఏ కేటగిరీ సీట్లను సింగిల్ విండో సిస్టమ్ ద్వారా, బి కేటగిరీ సీట్లను కాలేజీల యాజమాన్యంలో మేనేజ్మెంట్ కింద భర్తీ చేసుకుంటారు. 85% సీట్లను స్థానికులకు నిర్దేశించారు. ఒక్కో ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు, 2 years ఉంటుంది ఇది. మరి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే, గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్క్స్ తోటి ఇంటర్ లేకపోతే 12th క్లాస్ తత్సమాన కోర్సు పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45% ఉంటే సరిపోతుంది. అభ్యర్థుల వయసు 2024 సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి నిబంధనలు ఏం లేవు. ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. టీజీ డిఈ సెట్ 2024 వివరాలు ఇట్లున్నాయి. ఈ సెట్ను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ లాంగ్వేజ్లలో లేకపోతే మీడియంలలో నిర్వహిస్తారు. డిఈఎల్ఈడి ప్రోగ్రాం ఈ 3 మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ ప్రోగ్రాం కోసం ఎంచుకున్న మాధ్యమంలోనే, మీడియంలోనే డిఈఈ సెట్ రాయాల్సి ఉంటుంది. డిపిఎస్సి ప్రోగ్రాం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఇందులో చేరాలనుకునేవారు డిఈ సెట్ను ఇంగ్లీష్ మాధ్యమంలోనే రాయాలి. ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమంలో డిఈ సెట్ రాస్తే 2 ప్రోగ్రాంలలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. డిఈ సెట్ను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 3 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్లు ఇస్తారు. రెండో పార్ట్లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 10, జనరల్ తెలుగు మీడియం అభ్యర్థులకు, జనరల్ ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉంటుంది నుంచి 20 క్వశ్చన్లు ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎగ్జామ్ రాసేవారికి జనరల్ ఇంగ్లీష్ నుంచి 20, జనరల్ తెలుగు, జనరల్ ఉర్దూ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. మూడో పార్ట్లో మెథడాలజీ కాదు, మ్యాథ్స్ నుంచి 20, ఫిజికల్ సైన్స్ నుంచి 10, బయాలజికల్ సైన్స్ నుంచి 10, సోషల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్లు అడుగుతారు. రెండో పార్ట్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, జనరల్ ఉర్దూ ప్రశ్నలను ఆ భాషలోనే ఇస్తారు. మిగిలిన 2 పార్ట్లలో అన్ని ప్రశ్నలను అభ్యర్థులు ఎంచుకున్న మాధ్యమంలో ఇస్తారు. ప్రశ్నలని 10వ తరగతి స్థాయిలోనే ఉంటాయి. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఈ ఎగ్జామ్లో అర్హత పొందాలంటే జనరల్ బీసీ అభ్యర్థులకు 35% ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. అంటే ఎంత వచ్చినా క్వాలిఫై అవుతారు. మినిమం క్వాలిఫైకి మార్క్స్ ఏం లేవు. కానీ వీరు ఓసీ, ఎస్సీ, ఎన్సీసీ, డిఫెన్స్ పర్సనల్ కేటగిరీ సీట్లకు పోటీ పడాలంటే మాత్రం తప్పనిసరిగా 35% ఉండాల్సిందే. ముఖ్య సమాచారం: దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. ఎడిట్ ఆప్షన్ ఓపెన్ జూన్ 29 నుంచి 30. హాల్ టికెట్లు జూలై 3 నుంచి వస్తాయి. టీజీడీఈ సెట్ 2024 ఎగ్జామ్ జూలై 10th ఉంటుంది. ఫలితాలు జూలై 16. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 19 నుంచి 23 వరకు. వెబ్ ఆప్షన్లు జూలై 24 నుంచి 27. సీట్ అలాట్మెంట్ జూలై 31. ప్రోగ్రాం ఫీజు చెల్లింపులు ఆగస్టు 1 నుంచి 4 వరకు. ప్రోగ్రాం ప్రారంభం ఆగస్టు 6 నుంచి. వెబ్సైట్ డిఈఈ సెట్ సిడిఎస్ఈ తెలంగాణ gov.in. తొందరగా జాబ్లో సెటిల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. తొందరగా అయిపోగానే డిఎస్సి పడుతుంది. డిఎస్సి పడగానే మనం ఇప్పుడు ఎస్ఏ ఒక్కో సబ్జెక్టుకి ఒక్కో డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉంటాయంటే 3, 4, అవి కొన్నిసార్లు అవి కూడా ఉంటాయి. అదే ఎస్జిటి అంటే 300, 400, 500 కూడా ఉంటాయి. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోండి. తెలంగాణ డిఈఈ సెట్ ఇది అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.